బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానని అన్నారు విజయసాయిరెడ్డి. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రావణ మాసం 3వ శుక్రవారంలో కొత్త పార్టీ వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా అవసరం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఏకైక ప్రతిపక్షం వైసీపీనే తెలిపారు. రైట్, ఇక కొత్త పార్టీ పెడతానని సంచలన ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. శ్రావణ మాసం 3వ శుక్రవారమే పార్టీ విధి విధానాలను కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఎప్పుడో ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పార్టీ పెట్టబోతున్నారు అనుకుంటే ఆ తేదీ సమయం ఆల్మోస్ట్గా విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. ఏ విధంగా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి? అంటే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గత ఏడాది వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని ఏడాది తిరిగి మళ్ళీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లుగా ఇప్పటికే విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. విజయవాడ కేంద్రంగా ఆ రాజకీయ పార్టీ యొక్క అంశాన్ని నేను ప్రస్తావిస్తానని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో విజయవాడలో మీడియా ముఖంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన రాజకీయ విధి విధానాలు, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేస్తానని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పారు. శ్రావణ మాసంలో 3-4 వారాల్లో ఈ సమావేశం ఉంటుందని చెప్పి ఆయన ప్రకటించడం పట్ల రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి కొత్త రాజకీయ పార్టీ పుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనతో పాటుగానే ఇటీవల ఇటు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు తాను కూడా ఒక రాజకీయ పార్టీ పెడతానని చెప్పి ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి ఇంకొక పార్టీ పెట్టడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక రాజకీయ పార్టీ రాజకీయం చేసేందుకు విజయసాయిరెడ్డి సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో తను పార్టీలో యువతకు పెద్దపీట వేయడంతో పాటుగానే మహిళలకు ప్రాధాన్యత, సామాన్యులకు రాజకీయ అవకాశాలతో పాటుగానే ఎవరైతే రాష్ట్రంలో తన పార్టీలోకి వచ్చి పనిచేయాలనుకుంటున్నారో అలా ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా స్వాగతిస్తాం, తన అభిప్రాయాలతో తన పార్టీ విధి విధానాలతో కలిసిపోయడానికి కలిసి పనిచేసేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నా కూడా తను ఆహ్వానిస్తానని చెప్పి ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ మా రాజకీయ భవిష్యత్తు ఉండబోతున్నట్లుగా విజయసాయిరెడ్డి అయితే ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఆయన భవిష్యత్తుకు సంబంధించి విజయవాడ కేంద్రంగా తన పార్టీ విధి విధానాలకు సంబంధించి ఏ విధంగా ప్రకటన ఉంటుందనేది ఇంకా చూడాల్సింది. మొత్తంగా అయితే విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటన అయితే ఇప్పటికే అనౌన్స్ చేశారు, కానీ పార్టీ పేరు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. విజయవాడ కేంద్రంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే శ్రావణ మాసం తర్వాత మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.